శక్తిని ఆయుధ శక్తిగా మాత్రమే కాకుండా ఇంజిన్ ఇంధనంగా కూడా వాడటం సాధ్యమా అనే ప్రశ్నకు రష్యా సమాధానమిచ్చి చూపించింది. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. 9M730 బురేవెస్నిక్ అనే క్షిపణిని ఒక్కసారిగా లాంచ్ చేస్తే ప్రపంచంలో ఉన్న ఏ మూలకైనా వెళ్లి ఛేదించగలదు. దీని రేంజ్ కు పరిమితి లేకపోవడంతో దీన్ని రష్యా సైన్యం అన్లిమిటెడ్ రేంజ్ మిసైల్స్ అని పిలుస్తోంది. ప్రపంచంలో తొలిసారిగా అణుశక్తితో దూసుకువెళ్లే క్రూయిజ్ క్షిపణిని రష్యా పరీక్షించింది. అక్టోబర్ 21న జరిగిన ఈ పరీక్ష రష్యా సైనిక శక్తి ప్రదర్శనలో మైలురాయిగా నిలిచింది. 9M730 బురేవెస్నిక్ క్షిపణికి ప్రపంచంలోనే ఏ మూలలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదించే అన్లిమిటెడ్ రేంజ్ సామర్థ్యం ఉంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సంప్రదాయ క్రూయిజ్ క్షిపణులు 4000 నుంచి 5000 కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే ఉంటే దీనిని మాత్రం అన్లిమిటెడ్ రేంజ్ ఉంటుంది. ఈ క్షిపణిని లాంచ్ చేయడానికి సంప్రదాయ ఇంజిన్నే వాడతారు. సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్ క్షిపణిని ఇనిషియల్ లాంచ్ చేస్తుంది. అనంతరం అందులోని చిన్న అణు రియాక్టర్ ఉత్తేజితమై దానికి దాదాపు అనంత దూరం ప్రయాణించే శక్తిని ఇస్తుంది. మినియేచర్ న్యూక్లియర్ రియాక్టర్ క్షిపణి ఇంజిన్లో ఫిట్ అయ్యి అనంతమైన ఎనర్జీ సప్లై చేస్తుంది. ఇది క్షిపణిని రోజుల తరబడి గాలిలో ఉంచగలదు. బురేవెస్నిక్ వేల గంటల పాటు వేలాది కిలోమీటర్ల దూరం దూసుకు వెళ్లగలదు. ఈ రకమైన అణు పవర్డ్ క్రూయిజ్ మిసైల్ ప్రపంచంలో మొదటిది. ఇది రష్యా అడ్వాన్స్డ్ వెపన్ ప్రోగ్రాంలో భాగంగా రూపొందించారు. దీని తుది పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రపంచంలో మరెవరి దగ్గర లేని అద్భుతమైన సృష్టి ఇది అని పుతిన్ సగర్వంగా పేర్కొన్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం, అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో రష్యా ఈ క్షిపణి పరీక్షను పూర్తి చేసింది. ఈ క్షిపణిని రష్యా సాయుధ దళాల అమ్ముల పొదిలో చేర్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సైనిక అధికారులను ఆదేశించారు. లాంచ్ ప్యాడ్లు, మెయింటెనెన్స్ ఫెసిలిటీలు, ట్రైనింగ్ సెంటర్లు ఇవి క్షిపణిని ఆపరేషనల్ చేయడానికి అవసరం కానున్నాయి. దీంతో వీటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల్లో భాగంగా అక్టోబర్ 21న బురేవెస్నిక్ను ప్రయోగించగా అది 15 గంటల పాటు 14,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని రష్యా మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెలెరీ గెరాసిమోవ్ తెలిపారు. ఈ పరీక్ష రష్యాలో అన్ఐడెంటిఫైడ్ లొకేషన్స్ లో జరిగింది. ఇది క్షిపణి యొక్క రేంజ్, ఎండ్యూరెన్స్ ను ధృవీకరించింది. 14,000 కిలోమీటర్లు దాని గరిష్ట పరిధి కాదని గెరాసిమోవ్ వివరించారు. బురేవెస్నిక్ ప్రపంచంలో ఎంత దూరంలో, ఎంత సురక్షిత ప్రదేశంలో ఉన్న లక్ష్యాన్నైనా గురి తప్పకుండా ఛేదించగలదని ఆయన వివరించారు. మిసైల్ డిఫెన్స్ సిస్టంతో కవర్ అయిన ఏరియాలను బురేవెస్నిక్లో ప్లేయింగ్ ట్రాజెక్టరీ అన్ప్రెడిక్టబుల్ పాత్ వల్ల సునాయాసంగా దాడి చేస్తుందన్నారు. ఇక రష్యా దగ్గర ఇప్పటి వరకు ఉన్న క్రూయిజ్ క్షిపణుల్లో అత్యధిక రేంజ్ KH-102 క్రూయిజ్ మిసైల్స్ కు ఉంది. దాని పరిధి కేవలం 4,500 కిలోమీటర్లు మాత్రమే. కానీ బురేవెస్నిక్ దానికంటే మూడింతలు ఎక్కువ దూరం ప్రయాణించింది. ఈ క్షిపణి తక్కువ ఎత్తులో కేవలం 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో భూభాగానికి దగ్గరగా ప్రయాణిస్తుంది. అందువల్ల రాడార్ వ్యవస్థలు దీన్ని గుర్తించడం చాలా కష్టం. దీన్ని అడ్డుకోవడానికి ప్రపంచంలో ఉన్న అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలకు కష్టతరమవుతుంది. ఈ క్షిపణి అభివృద్ధి చాలా కాలంగా సాగుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 10 కంటే ఎక్కువ సార్లు పరీక్షించారు. అయితే ప్రతి దశలోనూ ఏదో ఒక సమస్యలు తలెత్తాయి. అణు ఇంధనంతో నడిచే శక్తి, వార్హెడ్ సామర్థ్యాలను కలిగిన ఈ క్షిపణి గురించి పుతిన్ 2018లోనే ప్రపంచానికి తెలియజేశారు. తొలిసారి 2018 మార్చిలో పుతిన్ ఈ క్షిపణిని ప్రకటించారు. ఇది రష్యా యొక్క నెక్స్ట్ జనరేషన్ వెపన్స్ ప్రోగ్రాంలో భాగం. బూరేవెస్నిక్ ను ఆయన అజేయమైన ఆయుధంగా అభివర్ణించారు. ఇక 2019 ఆగస్టులో నెనోక్సా ప్రాంతంలో రికవరీ ఆపరేషన్ సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. అణు ఇంధన రియాక్టర్ పేలడంతో 7 రష్యన్ శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. దాంతో సెవరోడ్ విన్స్క్ ప్రాంతంలో రేడియేషన్ స్థాయిలు ఏ విధంగా పెరిగాయి. ఆ తర్వాత 2021, 22, 23 సంవత్సరాల్లో కూడా పరీక్షలు కొనసాగించింది. ఈ నిరంతర ప్రయోగాల ఫలితమే ఇప్పుడు కనిపిస్తోంది.
రష్యా ఇప్పటికే పోసైడాన్ అణు టార్పెడోను కలిగి ఉంది. ఇది సముద్రం నుంచి అణుదాడి చేయగలదు. ఇప్పుడు దానికి తోడు బూరేవెస్నిక్ ను జోడించడంతో రష్యాకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ సామర్థ్యం వచ్చింది. అమెరికా లేదా ఇతర శత్రు దేశాలు ముందుగా దాడి చేసినా రష్యా ఈ మిసైళ్లతో తిరిగి ఆ దిశలలోనైనా ప్రతిదాడి చేయగలదు. రష్యా భూభాగంలోని ఏ బేస్ నుంచైనా ఈ మిసైల్ ప్రయోగించినా అది అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలదని, ఏ బేస్ నుంచి ఈ మిసైల్ ప్రయోగించినా అది అమెరికాలోని లక్ష్యాన్నైనా చేరుకోగలదని అంతర్జాతీయ రక్షణ సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ పేర్కొంది. ఇప్పటి వరకు అణుశక్తిని బాంబులు మాత్రమే వాడారు, కానీ రష్యా ఇప్పుడు దానిని ప్రొపల్షన్ టెక్నాలజీగా అంటే క్షిపణి ఇంధనంగా వాడారు. రష్యా ఇప్పుడు దానిని ప్రొపల్షన్ టెక్నాలజీగా అంటే క్షిపణి ఇంధనంగా ఉపయోగిస్తోంది. ఇది కేవలం ఒక ఆయుధంగా మాత్రమే కాదని అణు ఇంజనీరింగ్లో విప్లవాత్మక మార్పు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్షిపణి ప్రపంచ మిలిటరీ బ్యాలెన్స్ను మార్చే అవకాశం ఉంది. అమెరికా ఈ టెస్ట్ను ప్రోలిఫరేషన్ రిస్క్ గా చూస్తోంది. ఇది అణువ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని ఆందోళన చెందుతోంది. బూరేవెస్నిక్ విజయవంతమైన పరీక్ష రష్యాకు సాంకేతిక శక్తి ఆధిపత్యాన్ని చాటి చెప్పింది. ఈ క్షిపణి వాడుకలోకి వస్తే రష్యా డిటరెన్స్ క్యాపబిలిటీలు మరింత పెరుగుతాయి. అణు ఇంధనంతో నడిచే అన్లిమిటెడ్ రేంజ్ కలిగిన ఈ క్షిపణి ప్రపంచ భద్రతా డైనమిక్స్ ను మార్చడంతో పాటు భవిష్యత్తు యుద్ధాల స్వరూపాన్ని కూడా మార్చనుంది. రానున్న రోజుల్లో ఈ క్షిపణి డిప్లాయ్మెంట్, అంతర్జాతీయ స్పందనలు ఎలా ఉంటాయో చూడాలి.